ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా కాంప్లికేటెడ్, చాలా లెంథీ ప్రాసెస్, చాలా కష్టమైందని చాలామంది దంపతులు అనుకుంటూ ఉంటారు. మరి ఈ మధ్య స్త్రీలు పురుషుడితో సమానంగా ఉద్యోగాలకి వెళ్ళటము, చదువుకోవటము, చాలా బిజీగా ఉంటున్నారు. మరి ఫ్యామిలీని అలాగే జాబ్ని కంటిన్యూ చేసుకుంటా ఐవీఎఫ్కి రావాలంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఐవీఎఫ్ ఇంతకు ముందు కంటే చాలా సింప్లిఫై అయింది. బట్ అలానే కంప్లీట్గా ఇంటి నుంచే ఉండి మనం చేసుకోగలం అని అనటానికి లేదు. ఐవీఎఫ్లో మామూలుగా మనకు కొన్ని పరీక్షలు జరుగుతాయి, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, స్కాన్స్ ఉంటాయి. అది మనం ఐవీఎఫ్ చేయించుకోవడానికి ఒక నెల ముందు చేయించుకోవచ్చు. దాని తర్వాత మన ఐవీఎఫ్ జరిగే సమయంలో కొన్ని ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటాం. అయితే ఇంజెక్షన్స్కి మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు. మీ అంతటి మీరే కానీ భర్త కానీ ఆ ఇంజెక్షన్స్ దగ్గరలోనే చేసుకోవచ్చు. ఆ సమయం ప్రకారంగా ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. అండ్ ఐవీఎఫ్ మానిటరింగ్ దాదాపుగా ఒక ఐవీఎఫ్ ఎగ్ రికవరీ చేసే లోపల ఒక మూడు సార్లు అలా జరుగుతుంది. సో దానికి స్కాన్స్కి రావాలి. అవకాశం ఉన్నంత వరకు వీలైతే మేము మార్నింగ్ వస్తే ఎర్లీగా తొందరగా స్కాన్ చేయించేసి పంపించేస్తాం. సో ఒక హాఫ్ డే లాగా తీసుకుని వచ్చినా మీరు అట్లీస్ట్ ఆ మానిటరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్ రికవరీ రోజు మాత్రం బికాజ్ అది మనం అనెస్థీషియా ఇచ్చి చేయాలి, ప్రొసీజర్ చేయాలి కాబట్టి ఒక పూర్తి రోజు పడుతుంది. ఎగ్స్ రికవరీ చేసినాక తర్వాత పిండం మార్పిడికి దాదాపుగా 5 రోజుల సమయం ఉండొచ్చు. ఒకసారి మనం పిండాలని ఫ్రీజ్ చేసుకున్నాక తర్వాత నెలలో కూడా జరగవచ్చు. ఆ ఎగ్ రికవరీ తర్వాత ఒక 2-3 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోమంటాం. ఎందుకంటే ఎగ్స్ డెవలప్ అవడం వల్ల ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి 2-3 డేస్ ఆఫ్ తీసుకుని తర్వాత నుంచి మీరు మీ వర్క్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇదేదో చాలా ఇబ్బందికరమైంది, చాలా రెస్ట్ తీసుకోవాలి, చాలా సమయం కేటాయించాలి అని అనుకోవద్దు. ఇది మన భయం వల్ల మన అలాంటివి జరుగుతాయి. కానీ నిజం చెప్పాలంటే అంత సమయం దీనికి కేటాయించకుండా వీలైనంత వరకు మీ పనులకు మీరు వెళ్ళిపోవటం చాలా వరకు మంచిది.